హాయ్ గాయ్స్, మనమైతే ఈ ఫ్లవర్స్తోని ఏదైనా ఒకటి తయారు చేద్దాం. ధూప్ స్టిక్స్ ఆర్ ఏమంటారు అగ్నిహోత్రంలో పిడకలు లాంటివి వేయడానికి. లెట్స్ మేక్ ఫస్ట్ పువ్వులని కాడలతో సపరేట్ చేసుకొని పెటల్స్ని తీసుకోవాలి. నెక్స్ట్ వీటిని గ్రైండ్ చేద్దాము. కమాన్. Let's grind these flowers. Grinder switch on your spoon. సో గ్రైండర్ అయితే తెచ్చేసుకున్నాము. ఇప్పుడు ఈ గ్రైండర్ లోపల మనం ఈ ఫ్లవర్స్ని వేద్దాం. సో ఇప్పుడు ఫ్లవర్స్ అయితే వేసేసుకున్నాము. దీనికి క్యాప్ పెట్టి గ్రైండ్ చేద్దాము. నేనైతే క్యాప్ పెట్టేసా. గ్రైండ్ దిస్. నేను మీకోసమే కష్టపడుతున్నాను గైస్. ఇది వీడియో అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసుకొని now let's see the powder. Smell వస్తుంది కదా. పౌడర్, ఫైన్ పౌడర్ వస్తుంది. చాలా ఫైన్ ఉంటుంది. ఇంకా సాఫ్ట్గా కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. నాదైతే ఇంకా మంచి అవ్వలేదు. కొన్ని పెటల్స్ అయితే ఇరిగిపోయినాయి. ఇంకొక రౌండ్ వేస్తాము. కమాన్. ఇప్పుడైతే మంచిగా అయితే స్విచ్ ఆఫ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు నేనైతే దీన్ని మళ్ళీ ఏ తాంబాలం నుంచి అయితే చేసామో అందులోనే వేసేసుకుంటున్నా. ఫస్ట్ అయితే ఇందులో ఉన్న వేసిన డస్ట్బిన్ వాడేసేయాలి. ఎక్కువ ఫ్లవర్స్ తీసుకుంటే ఎక్కువ వస్తుంది. మనం అయితే చూడడానికి ఎక్కువ ఉన్న పౌడర్ అయ్యాక తక్కువ అయితే ఇప్పుడు ముద్దలు చేసినప్పుడు ఇంకా తక్కువ అయిపోతుంది. బట్ ఫస్ట్ ట్రై చేస్తున్నాను. ఉంది కూడా ఎంత స్మూత్గా ఉంది. సేమ్ శాండ్ లాగానే ఉంది. నౌ వీ నీడ్ టు టేక్ ఘీ ఇంకా కర్పూరం యూజ్ చేయాలి దీంట్లోకి.
ఘీ అండ్ కర్పూరం, క్యాంఫర్. పచ్చ కర్పూరం కూడా వేసుకోవచ్చు, ఎనీథింగ్ ఇస్ ఓకే. సో ఇప్పుడు we need to mix these all into that fine powder. ఫస్ట్ అయితే ఘీ వేద్దాం. ఇదిగోండి ఇంత స్మూత్గా ఉందో. కెమెరా నేనైతే కలిపేస్తున్నా. ఓ 2 చేతులు పెట్టద్దు. సరిపోకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కర్పూరం వేస్తున్నాం. కర్పూరం డైరెక్ట్గా వేసుకోవద్దు, మళ్ళీ దీన్ని కూడా పౌడర్ చేయాలి. ఇట్లా ఒత్తితే పౌడర్ అవుతుంది కదా. మంచి స్మెల్ కోసం కర్పూరం వేసుకుంటాం, ఎన్నైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక 3, 4, 5 వేసుకుంటా. ఇప్పుడు మిక్స్ చేసేస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్, ఒక 5 minutesలో అయిపోతుంది. కానీ నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది అనిపిస్తుంది. ఇంకెంత నెయ్యి వేయాలి? ముద్ద అవుతుంది. మనకు కావాల్సిన ఇట్లా కావాలి మంచిగా. స్మెల్ సూపర్ ఉంది. స్మెల్ మాత్రం సూపర్ ఉంది. ఇప్పుడు మనం కొంచెం కర్పూరం వేస్తే వేయచ్చు. నెయ్యి వాసన వస్తుంటే ఎంత బాగుందో చూడండి. ఫ్లవర్స్ ఏమో దీని నిండు ఉండే, పౌడర్ చేసినాకేమో హాఫ్ అయ్యింది, పేస్ట్ లాగా ఇట్లా చేసినాకేమో ఇంత అయ్యింది. ఏమంత ప్రాసెస్ అవసరం లేదు. దేవుడికి ఫ్లవర్స్ రోజు పెడతాం కదా, తీసే ఫ్లవర్స్ పడేసే బదులు వాటిని ఒక దాంట్లో వేసుకొని ఎండబెట్టుకోవాలి రోజు క్లీన్ చేసినప్పుడు. నేనైతే నేను కర్పూరం వేస్తున్నా, బికాజ్ ఐ వాంట్ మోర్ స్మెల్. స్మెల్ వస్తేనే బాగుంటుంది ఎంతైనా. ఇది బాగుంది. నేను కర్పూరం వేసేస్తున్నా.
నేనైతే ఇంకా 3 వేసుకున్నా. టోటల్ 8 కర్పూరమ్స్ వేసుకున్నాను నేను. చూడండి ఎంత ముద్దలాగా అయిందో. ఇప్పుడు వీటిని మనకి నచ్చిన సైజులో, నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నా దగ్గర అయితే మౌల్డ్స్ లేవు, సో ఐఎమ్ మేకింగ్ విత్ మై హ్యాండ్స్. ఒకటైతే ట్రై చేద్దాం. ఒక పీస్ తీసుకున్నా, ఇదిగోండి. Now I would like to make a doop stick. ఇంకోండి కొంచెం దొడ్డుగా వచ్చింది అనుకోండి, బట్ ఏం కాదు. ఇప్పుడు ఇట్లాంటివే చేసుకోవచ్చు, లేదంటే ఇంకొక షేప్ చూపిస్తా. ఇవి కూడా వేసుకోవచ్చు, మినీ పిడకల లాంటివి. ఇదిగోండి, ఇంకా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. నాకైతే ఇట్లాంటివే నచ్చుతాయి. ఇలా మనకు ఎన్ని కావాలో అన్ని చేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం కూడా చేశాను, ఇది మంచిగా అయింది, ఫెయిల్ అవ్వలేదు. అందుకే ఇంకోసారి ట్రై చేస్తాను. ట్రై చెయ్యండి గాయ్స్. ఇదిగోండి, ఇలా చేసుకోవచ్చు. ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.